హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అక్టోబర్లో వచ్చే పండుగల గురించి తెలుసుకుంటున్నాం. షష్ఠిశ్రీ చంద్రమాన పరాభవనామ సంవత్సర భాద్రపద కృష్ణ పంచమి గురువారం మొదలు ఆశ్వీజ కృష్ణ షష్ఠి శనివారం వరకు మరి కళ్యాణాది వివాహాలు పండుగల గురించి ముఖ్య రోజుల గురించి తెలుసుకుందాము. ఓం మాత్రే నమః. 2026 అక్టోబర్ పండుగలు ముఖ్య రోజుల గురించి తెలుసుకుందాం. 2026 అక్టోబర్ 2వ తారీఖు శుక్రవారం మనకు గాంధీ జయంతి అయితే ఉంది. మరి ఈరోజు షష్ఠి పగలు 9 గంటల 4 నిమిషాలకు, రోహిణి మరి 6 గంటల 30 నిమిషాలకు, మృగశిర ఉపరి మృగశిర తెల్లవారుజాము 4 గంటల 19 నిమిషాలకు అయితే ఉంది. మరి 2వ తారీఖు అక్టోబర్ గాంధీ జయంతి అయితే మనకు ఉంది. 2026 అక్టోబర్ పండుగలు ముఖ్య రోజులు. 2026 అక్టోబర్ 3వ తారీఖు శనివారం శీతల వ్రతం. సప్తమి వస్తుంది ఉదయం 6 గంటల 35 నిమిషాలకు, ఉపరి అష్టమి రాత్రి 3 గంటల 36 నిమిషాలకు. అక్టోబర్ పండుగలు ముఖ్య రోజులు. 3వ తారీఖు మనకు శనివారం వస్తుంది. సప్తమి ఉదయం 6 గంటల 38 నిమిషాల వరకు. 2026 అక్టోబర్ పండుగలు ముఖ్య రోజులు. 6వ తారీఖు మంగళవారం సర్వ ఏకాదశి అయితే మనకు ఉంది. ఏకాదశి రాత్రి 11 గంటల 15 నిమిషాలకు, ఆశ్లేష రాత్రి 10 గంటల 50 నిమిషాలకు. 9వ తారీఖు శుక్రవారం వస్తుంది అక్టోబర్ మాస శివరాత్రి. ఉత్తర పాల్గొని రాత్రి 8 గంటల 40 నిమిషాలకు, అలాగే వర్జము తెల్లవారు 5 గంటల 14 నిమిషాలు మొదలు అవుతుంది. 2026 అక్టోబర్ పండుగలు చూసుకుంటే ముఖ్య రోజులు చూసుకుంటే 10వ తారీఖు మహాలయ అమావాస్య. అమావాస్య రాత్రి 7 గంటల 16 నిమిషాలకు, హస్త నక్షత్రం రాత్రి 8 గంటల 56 నిమిషాలకు ఉంది. 2025 అక్టోబర్ పండుగలు ముఖ్య రోజులు. 11వ తారీఖు ఆదివారం వస్తుంది మనకు. శరన్నవరాత్రి ప్రారంభం, కలశ స్థాపన, చిత్రకార్తె సాయంత్రం 4 గంటల 59 నిమిషాలకు మరి ప్రారంభమవుతుంది. అమావాస్య రాత్రి 7 గంటల 16 నిమిషాలకు, హస్త నక్షత్రం రాత్రి 8 గంటల 56 నిమిషాలకు. మరి దసరా పండుగ దుర్గా పూజలు 11వ తారీఖు నాడు మనకు దుర్గామాతను నిలబెట్టి 9 నవరాత్రులు జరపడానికి ప్రారంభం చేస్తారు. పూజలు ప్రారంభమవుతాయి 11వ తారీఖు నుంచి. దసరా పూజలు, దుర్గా పూజలు. 12వ తారీఖు సోమవారం వస్తుంది. చంద్రోదయం ఉంది. స్వాతి మనకు రాత్రి 11 గంటల 40 నిమిషాలకు, విద్య రాత్రి 8 గంటల 4 నిమిషాలకైతే ఉంది. అక్టోబర్ పండుగలు ముఖ్య రోజులు. 13వ తారీఖు మంగళవారం ధన్య వృద్ధి గౌరీ వ్రతం అయితే ఉంది. ఈ యొక్క స్తన్య వృద్ధి గౌరీ వ్రతం మహిళలు నిర్వహిస్తారు. తదియ రాత్రి 11 గంటల 12 నిమిషాలకు, విశాఖ రాత్రి 12 గంటల 30 నిమిషాలకు. అక్టోబర్ పండుగలు ముఖ్య రోజులు. 15వ తారీఖు గురువారం వస్తుంది. ఉపాంగ లలితా వ్రతం ఉంది.
జ్యేష్ఠ నక్షత్రం 4 గంటల 46 నిమిషాలకు అయితే వస్తుంది. పంచమి రాత్రి 2 గంటల 1 నిమిషాలకు ఉంది. 2026 అక్టోబర్ పండుగలు ముఖ్య రోజులు. 16వ తారీఖు శుక్రవారం సరస్వతి పూజ మనకు అవైలబుల్గా ఉంది. ఈరోజు షష్ఠి తెల్లవారుజామున 4 గంటల 8 నిమిషాలకు మూల పూర్తి అవుతుంది. 2026 అక్టోబర్ పండుగలు ముఖ్య రోజులు. 18వ తారీఖు ఆదివారం వస్తుంది. మరి ఆదివారం నాడు పగలు 10 గంటల 6 నిమిషాలకు షిరిడి సాయి మహాసమాధి అలాగే బతుకమ్మ పండుగ కూడా ఉంది. స్థూల సంక్రమణం కూడా ఉంది ఈరోజు. అలాగే సప్తమి ఉదయం 6 గంటల 8 నిమిషాలకు, పూర్వాషాఢ 9 గంటల 57 నిమిషాలకు ఉంది. 2026 అక్టోబర్ పండుగలు ముఖ్య రోజులు. 19వ తారీఖు సోమవారం వస్తుంది. దుర్గాష్టమి, కాళీ అష్టమి, శుక్ర మౌఢ్యమి ప్రారంభం అవుతుంది. మరి అష్టమి ఉదయం 7 గంటల 53 నిమిషాలకు, ఉత్తరాషాఢ 12 గంటల 24 నిమిషాలకు. 20వ తారీఖు మంగళవారం దసరా పండుగ మనకు వస్తుంది. ఈరోజు విజయదశమి, శమీ పూజ, చండీ హోమం, దుర్గా బలి ఉంటుంది. ఈరోజు శమీ పూజలు చేస్తారు, అంటే జమ్మి చెట్టుకు పూజ చేసేది ఈరోజే. కొత్త బట్టలు ధరించి అందరూ హలాయి బలాయి చెప్పుకునేది ఈరోజే. 20వ తారీఖు మంగళవారం దసరా పండుగ శుభాకాంక్షలు. అలాగే దుర్గా పూజ ఈరోజు జరిపి అలాగే నిమజ్జనం కూడా, దుర్గామాత నిమజ్జనం కూడా ఈరోజే ఉంటుంది. దసరా శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే అక్టోబర్ పండుగలు ముఖ్య రోజులు. 24వ తారీఖు చూసినట్టయితే శనివారం వస్తుంది. స్వాతి కార్తె రాత్రి 2 గంటల 35 నిమిషాలకు శని త్రయోదశి కూడా ఉంది. 2026 పండుగలు ముఖ్య రోజులు. 28వ తారీఖు మంగళవారం అట్ల తద్ది చంద్రోదయం అయితే ఉంది. మరి త్రయోదశి 9 గంటల 49 నిమిషాలకు, ఉత్తరాభద్ర సాయంత్రం 5 గంటల 55 నిమిషాలకు అయితే ఉంది. 2026 అక్టోబర్ పండుగలు ముఖ్య రోజులు. 29వ తారీఖు గురువారం సంకట చతుర్థి, శుక్రవారం కృష్ణ మాధ్యమి త్యాగం అయితే ఉంది. సంకట చతుర్థి ఈరోజు ఉంది. 29వ తారీఖు చవితి వస్తుంది. రాత్రి 10 గంటల 50 నిమిషాలకు, రోహిణి 2 గంటల 30 నిమిషాలకు మధ్యాహ్నం. అక్టోబర్ ముఖ్య రోజులలో 31వ తారీఖు శనివారం అక్టోబర్ ఇందిరాగాంధీ వర్ధంతి అయితే ఉంది. మరి ఈరోజు షష్ఠి సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు, అర్ధ పగలు 11 గంటల 21 నిమిషాలకు మన భారత ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి ఈరోజు జరుపుకుంటున్నారు. 31వ తారీఖు అక్టోబర్. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు చూసినందుకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.